నమస్తే. యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత అంటోంది శాస్త్రం. అందులోనూ మనుస్మృతి. ఎక్కడైతే ఒక మహిళ గౌరవింపబడుతుందో అక్కడ సకల దేవతలు తిష్ఠిస్తారు అని మనుస్మృతి మనకి తెలియజేస్తోంది. సనాతన ధర్మంలోని మహిళలకు ఎప్పుడూ అగ్రపీట వేశారు అని చెప్పుకోవడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఒక మహిళలోని మాతృస్వరూపాన్ని, ధైర్య వీర్య సాహసాలు కలిగినటువంటి మహారాణిని, రాజమాతను, లేదా ప్రాణాలను దేశం కోసం అర్పించేటటువంటి త్యాగధనులను చూస్తూ వచ్చింది ఈ దేశం. మరి అటువంటి మహిళలు కుటుంబం నుండి ప్రారంభించి అంతరిక్షం వరకు విజయ సాధనను చేసి విజయాన్ని అందుకున్నారు అని చెప్పుకోవడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. సాక్షాత్తు ఆ పరమాత్మయే అమ్మవారి యొక్క కను బొమ్మలతోని ఈ సృష్టిని మొత్తం నడిపిస్తున్నాడు అని మన శాస్త్రం తెలియజేస్తుంది. ఆ పరమశివుడు కూడా తనలోని సగ భాగాన్ని, అర్ధ భాగాన్ని అమ్మకిచ్చి అర్ధనారిగా మారినటువంటి సంస్కృతి, సాంప్రదాయము, విధి విధానాలు, ధర్మము మన సనాతన ధర్మము. ఋగ్వేదంలోని ఋషికుల గురించి అంటే రిషికాస్ లేదా బ్రహ్మవాదినీస్ గురించి చాలా సుస్పష్టంగా తెలియజేయడం జరిగింది. అయితే ఈ రిషికాస్ అనేటటువంటి వారు పురుషుల వలె వాళ్ళు కూడా వివాహానికి ముందు ఉపనయన సంస్కారాలని చేస్తూ వేదాన్ని ఉచ్చరించేవారు అనేటటువంటి దాఖలాలు చరిత్రలో మనకు కనిపిస్తున్నాయి. మరి ఎవరు ఆ రిషికాస్ అనంటే రోమస, లోపాముద్ర, కద్రు, విశ్వవర్ణ, ఘోష, జుహు, పౌలమి, జరిత, ఊర్వశి, యమి, ఇంద్రాణి, సావిత్రి, సారంగ ఇలాగా 22 రిషికాస్ ఉండడము. మరి వారు ఎల్లప్పుడూ వేదాన్ని అనుసరిస్తూ అభ్యసిస్తూ ఆ యొక్క సంపదని అందించారు అని చెప్పుకోవడము చాలా గర్వించదగ్గమైనటువంటి విషయం. మరి అలాగే చూసుకున్నప్పుడు గార్గి, మైత్రేయి మరియు వేదాంతి అనేటటువంటి బ్రహ్మవాదిని మనకి చరిత్ర సుస్పష్టంగా తెలియజేస్తుంది. మరి వేదకాలం నుండి ఉన్నటువంటి మహిళలు జ్ఞానాన్ని కాపాడిన వారైతే మరి భారతమాతను దాస్య విముక్తురాల్ని చేయడానికి వారి ప్రాణాలని తృణప్రాయంగా అర్పించినటువంటి గొప్ప మహిళా శిరోమణులు ఎందరో. అటువంటి ధన్యజీవులైనటువంటి మహిళల గురించి మనం తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతగానో ఉంది. శాతవాహన డైనాసిటీకి చెందినటువంటి నాగనిక అనేటటువంటి ఒక మహారాణి 2nd సెంచరీ ఏడీలోని రాజ్యాన్ని పరిపాలించినట్టుగా మనకి చరిత్ర తెలియజేస్తుంది. సుగంధి అనేటటువంటి కాశ్మీర్కి చెందినటువంటి మహారాణి శంకరరావు అనేటటువంటి తన భర్త మరణానంతరం తను ఆ రాజ్యాన్ని పాలించినట్టుగా మనకి మన చరిత్ర తెలియజేస్తోంది. రాణి కర్ణావతి తన ధైర్య సాహసాలతోని బహదూర్ షా అనేటటువంటి ఒక దుర్మార్గుడి నుండి తన రాజ్యాన్ని కాపాడడానికి తనని వధించి ఆ రాజ్యాన్ని పరిపాలించినట్టుగా ఆ యొక్క మహిళా శిరోమణి గురించి మనకి మన చరిత్ర తెలియజేస్తోంది. రాణి దుర్గావతి బుందేల్ఖండ్ని చాలా అద్భుతంగా పాలించినట్టుగా మనకి మన చరిత్ర తెలియజేస్తోంది. కరుణాదేవి మహమ్మద్ గోరీ సమయంలోని కుత్బుద్దీన్ని వధించి తన రాజ్యాన్ని చాలా సుభిక్షంగా పరిపాలించినట్టుగా మనకి మన చరిత్ర తెలియజేస్తోంది. ఇలాగే జ్ఞానపాంబ, మన్యమ్మ, నాగమ్మ, మంచల, చెన్నమ్మ ఇలా ఎందరో దక్షిణ ప్రాంతంలోని భారతదేశాన్ని ముష్కరుల నుండి, దుర్మార్గుల నుండి కాపాడడం గమనార్హం, గర్వించాల్సినటువంటి విషయం. రాణి అహల్యాబాయ్ మహారాష్ట్రకి చెందినటువంటి ఒక వీరనారి. మరి ఆవిడ రోడ్డు యొక్క కన్స్ట్రక్షన్ చేసి కాశీ మరియు కల్కటాల్లోని ఆవిడ పరిపాలన గావిస్తూ సంస్కృతం యొక్క వైభవాన్ని, దాని యొక్క ఔన్నత్యాన్ని అన్ని దిశలా తెలియజేసినటువంటి ఒక గొప్ప విదుషీమణి. ఇలా ఝాన్సీ లక్ష్మీబాయి, ఒక వేలు నాచియార్, రాణి రుద్రమదేవి ఇలా ఎందరో మన గురించి పాటుపడి మనకిచ్చినటువంటి ఈ స్వాతంత్రపు స్వేచ్ఛా గాలులు వీచుకుంటున్నాము అనంటే మనం ఎప్పుడూ సదా కృతజ్ఞులమై ఉండవలసినటువంటి సమయం ఇది. మరి అలాగే మనము ఆధ్యాత్మిక పరంగా చూసుకున్నప్పుడు ఒక ఆండాళమ్మ,
ఒక వేంగమాంబ, ఒక మీరాబాయి, ఒక సక్కుబాయి, ఒక శబరి, ఒక అక్క మహాదేవి, ఒక సమ్మక్క, సారక్క, ఇలా ఎందరో మహిళా మూర్తులు మనకి ఆధ్యాత్మిక పరమైనటువంటి త్రోవను, ధర్మ మార్గాన్ని, ఆధ్యాత్మిక పరమైనటువంటి విషయాలను వారి భక్తి ద్వారా మనకి చూపించినటువంటి గొప్ప మహిళలు. మహిళ అంటేనే మాతృమూర్తి, తల్లి ఒడి ప్రథమ బడి అని అంటారు. మరి ఎందరో వీరులను, భారత మాణిక్యాలను తయారు చేసి తీర్చిదిద్దినటువంటి గొప్ప మాతృమూర్తులు ఎందరో ఉన్నారు. అందులో ప్రప్రథమంగా మనం గుర్తు చేసుకునేది మన జిజియాబాయి, మరి అంతేకాక ఒక ఝాన్సీ లక్ష్మీబాయి. ఇలా ఎందరో తల్లులు ఈనాటికి వారి యొక్క మాతృ కరుణ ప్రేమతోని మనందరినీ తీర్చిదిద్దుతున్నారంటే అది కేవలం ఒక మహిళకు మాత్రమే సాధ్యం. మరి అటువంటి మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేస్తూ రిఫ్లెక్షన్ ఛానల్ ద్వారా ప్రతి మహిళను గుర్తిస్తూ, గౌరవిస్తూ, వారు చేసేటటువంటి త్యాగాలను నెమరవేసుకుంటూ ప్రతి తల్లికి, ప్రతి మహిళకి, ప్రతి అమ్మకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.